నమస్తే. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎల్పీ మీటింగ్ నిన్న జరగడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్త సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరో పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారితోటి. అన్న నమస్తే. సో నిన్న జరిగినటువంటి మీటింగ్‌లో మీరు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల పార్టీలో ఉన్నటువంటి నాయకులే పార్టీ పైన వ్యతిరేకమైనటువంటి స్వరాన్ని వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఆయన కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. గీత దాటితే వేటు తప్పదు అన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా కొన్ని పేపర్లు కూడా రాయడం జరిగింది. సో ఏం జరిగిందన్న నిన్నటి సంబంధించినటువంటి సీఎల్పీ మీటింగ్‌లో? అంటే సిఎల్పి మీటింగ్లో అంతర్గతంగా జరిగిన అంశాల మీద నేను ఓపెన్గా చెప్పొద్దు, కానీ బయట వచ్చిన వార్తా కథనాల మీద స్పందిస్తాయి. సో అంత సీరియస్గా అనేది ఏం కాదు. అది కొంత మీడియా కాంగ్రెస్ వ్యతిరేక మీడియా కొంత చేస్తున్నది, కానీ బిట్వీన్ ద వాల్స్ మాట్లాడుకునేది బయట మాట్లాడితే పార్టీకి నష్టం జరిగితే మనకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడండి. అంతే తప్పితే ఎవరి మీద సీరియస్గా వార్నింగ్ ఏం లేదు. ఎమ్మెల్యేస్కి సంబంధించిన రిపోర్టు మీరు తీసుకొని రండి, ఏమేమి పనులు మనం చేయాలి ప్రతి నియోజకవర్గానికి అనేది నేను కూడా మీతో కలిసి దాని కార్యాచరణలో ఉంటా ముఖ్యమంత్రిగా అని చెప్పడం, వివిధ శాఖలకు సంబంధించిన సమన్వయం కూడా నాతో కలిస్తే ఎక్కువ ఈజీగా అయిపోతుంది. మనం అనుకుంటున్న ప్రోగ్రెస్ చార్ట్ ఏమేమి చేయాలనుకుంటుండే ఒక ఎమ్మెల్యే ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో అనేది ఇట్లా దాని మీద ఒక పాజిటివ్గా చెప్పుకుంటూ వచ్చింది. కొన్ని అంశాల్లో ఎవరు కూడా బయట మాట్లాడితే ఏంటంటే అది ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు వస్తాయి, పార్టీకి వస్తాయి. నేనైనా మీరైనా అందరం గెలిచింది పార్టీ వేదిక మీద కాబట్టి పార్టీని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నట్టుగా చెప్పింది. గీత దాటితే వేటు అనే అట్లాంటి పదాలు చూసినా కదా, అవి పెద్దగా దాంటే నేను మీరు అందరం కలిసి మనం అందరం ఒక కుటుంబంగా చేయాల్సిన బాధ్యత గురించి చెప్పింది తప్పితే సీరియస్గా వార్నింగ్ మీరు అట్లా చేస్తే ఇట్లా చేస్తే అట్లా అని ఇది డాగ్స్ ఇచ్చినట్టు హెచ్చరికలు చేసినట్టుగానైతే లేదు. సో ఎవరైతే ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వివేక్ గారు కావచ్చు, కొక్కిరాల ప్రేమసాగర్ రావు కావచ్చు, సో ఈ ముగ్గురు చేసిండ్రు వ్యాఖ్యలు ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాకు మంత్రి పదవి ఎందుకు రాదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటల తర్వాత మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాకపోవడం, సో ఇది ఒక రకమైనటువంటి సంకేతాలకు దారితీస్తుంది. అంటే పార్టీ పైన అలకై కావచ్చు, పార్టీ మారుతూ ఉన్నారన్నటువంటి రకరకాలైనటువంటి దుష్ప్రచారం తగ్గుతూ ఉన్నది. సో ఎందుకు ఆ ముగ్గురు రాలేకపోయిండ్రు? ఎందుకంటే మీ పార్టీలోనే ఉన్నటువంటి సీనియర్లు వాళ్ళంతా. అది వాళ్ళని కలిసినప్పుడు మీరు అడగండి. నేను వాళ్ళు ఎందుకు రాలేదనేది నేను చెప్పలేను. అంటే మీ పార్టీ పైనే ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం, వ్యాఖ్యలకు సంబంధించిన విషయాల్లో పార్టీ చీఫ్ చూసుకుంటాడు దానికి సంబంధించి, కానీ వాళ్ళు ఎందుకు రాలేదని మనం చెప్పలేము. కానీ దాంట్లో ఏంటంటే నువ్వు అన్నట్టుగా అలకనో లేకపోతే ఇక్కడనో అట్లా నాకేం కనిపించలేదు. సో వాళ్ళది ఏంటంటే ఆడ సందర్భం నిన్న చేసిన కామెంట్స్తో ఏమన్నా నెగిటివ్ వస్తుంది అనుకుంటా లేకపోతే ఎట్లా అనుకుంటా తెలియదు, కానీ ఇప్పుడు ఇక అట్లా మాట్లాడుకుంటూ పోతే అందరూ మాట్లాడతారనే అభిప్రాయం కూడా ఉంటుంది కదా. మనం కొంతమందికి పరిమితులు పెట్టి కొంతమందికి ఓపెన్ కూడా చేయడం అనేది పద్ధతి కాదు. చూడడానికి కూడా కొంతమంది ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ చెప్పినట్టుగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు వాళ్ళ కోరికను సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, వీళ్ళకి ఎందుకు ఇస్తారు అనేది అనవలసిన అవసరం రాదు. ఎవరిది వాళ్ళు అడుగుతుంటే మంచిది. అది కూడా పార్టీ అంతర్గతంగా అడుగుతుండ్రు కదా. జనరల్ సెక్రటరీ గారి నుంచి మొదలు పెడితే ఏఐసీసీ పెద్దల్ని, ముఖ్యమంత్రి గారిని అందరినీ వారు కలిసి పిలిచి మాట్లాడి నాకు చేయాలని చెప్తూనే ఉంటారు కదా. మనం మీడియాలు చెప్తేనే అడ్రస్ కాదు కదా. ఇప్పుడు అందరికి కావాలనే ఉంటుంది మంత్రి, అందరూ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పట్లేరు కదా. కాబట్టి అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు మాకు కావాలని చెప్తాము, వచ్చి తొలివేలుకు వచ్చేసి నాకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి మీతోనంటే మీరైతే ఇచ్చేదైతే తొలివేలుకు నాకు ఈగనే ఇచ్చేస్తారు. అట్లా కాదు కదా. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవచ్చు? సో ఒక పక్కన అడగడం వేరు, కానీ ఇంకొక మీ పార్టీలోనే ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుని ఆ విధమైనటువంటి వర్డ్స్తోటి, ఒక ధృతరాష్ట్రంతో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని అద్దంకి దయాకర్ గారు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎదురు కూడా. అంటే అది నేను క్లించ్ చేసే స్థాయి నాది కాదు. నేను ఎమ్మెల్సీ, పార్టీ బాధ్యుల్లో కూడా జనరల్ సెక్రటరీ నేను. సో అది పెద్దలు నిన్న ఎవరు పిసిసి చీఫ్ కూడా దాని మీద స్పందించింది. అంటే ఆయన అభిప్రాయాన్ని చెప్పినట్టుగా ఇప్పుడు చూస్తున్నారు. మళ్ళీ అది పార్టీ కాంట్రడిక్టరీగా మీరు కూడా అది అభిప్రాయంగానే అనుకుంటా ఉన్నారా? ఒక పక్కన పార్టీకి ఒక అవుట్ రైట్ వార్నింగ్ అని అనుకుంటా ఉన్నారు? అట్లే వార్నింగ్ అని అయితే నేనేమనుకోవట్లేదు. అది వారు అనకూడదు అనలేదు రాజగోపాల్ రెడ్డి గారు. వారికి
ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీని బట్టి ఆయన అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు, కలిసినప్పుడు నాకు ఇవ్వాల్సినట్టుగా ఇస్తామన్నట్టుగా నాకు వాదా ఉంది అని చెప్పింది నాతోని కూడా. బట్ అది పార్టీ ఏఐసిసి చూసుకుంటుంది, తర్వాత పిసిసి చూసుకుంటుంది, తర్వాత సీఎం గారు. మంత్రివర్గం అంటే ఫస్ట్ సీఎం గారి డిస్క్రిప్షన్ ఉంటుంది, ఏఐసిసి ఆథెంటికేషన్ ఉంటుంది. అంటే ఒక ఇంట్లోనే 2 సీట్లు ఇవ్వకూడదు అన్నటువంటి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అట్లని సో ఇంప్లిమెంట్కి వచ్చిన తర్వాత ఆ విధమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు ఇచ్చేటువంటి పార్టీ అవకాశం. అనుకుంటే, ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఇవన్నీ ఏమి బ్యారియర్స్ కావు. పార్టీ అనుకుంటే, ముఖ్యమంత్రి గారు అనుకుంటే. కాబట్టి అవన్నీ బయట అందరు క్రియేట్ చేస్తూనే వాళ్ళు కూడా వాళ్ళ నోటితో అంటున్నారు. కాబట్టి మీరు చర్చిస్తున్నారు. ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తే ఏంటి అనేది రాజగోపాల్ రెడ్డి గారే అన్నారు. అది ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వక మానరు కదా. ఓకే. ఇవ్వలేదా? ఎంతమందికి ఇంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు? ఎమ్మెల్యేలు ఇచ్చి ఎంపీలు ఇచ్చినవి కూడా ఉన్నాయి కదా. సో వాటిని ఉదయపూర్ డిక్లరేషన్ సందర్భంగా మేము చెప్పినవి ఉన్నాయి. కొన్ని కంపల్షన్స్లో గెలిపే లక్ష్యంగా పార్టీ ముఖ్యంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అది పార్టీ డిస్క్రిప్షన్, అది అప్ టు ఏఐసిసి కోర్టు. సో పిసిసి ముఖ్యమంత్రి గారు కలిసి ఒక అభిప్రాయం ఎవరికి ఎందుకు ఇవ్వాలనే విషయంలో ప్రాబబుల్ చెప్పి వచ్చింది. ఎవరికి ఎట్లా ఇస్తే మంచిది అనేది ముఖ్యమంత్రి గారికి ఏఐసిసి సూచిస్తుంది. అదే నేమ్స్ వారు ఇస్తారు. కాబట్టి దీంట్లో గలాటాలు వద్దు అనేది ఆయన ఇప్పుడు నా విషయం కూడా ప్రస్తావన అందుకే వచ్చింది. దయాకర్ కూడా 2 సార్లు ఇవ్వాలనుకున్నాం, పరిస్థితులు అనుకూలంగా ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు ఏ కారణాలు ఎలాంటి ప్రెషర్స్ వచ్చినా కూడా అందరం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇచ్చినాం. ఇట్లా ఓపికగా ఉండండి, అందరికి అవకాశాలు వస్తాయని చెప్పింది కూడా అదే ఉద్దేశం. అదే మిమ్మల్ని ఉద్దేశించి కూడా అలా మాట్లాడినట్టుగా. అవును, అది అట్లా. ఓకే. అదేంటంటే అందరు ఏమనుకుంటారో స్పెషల్గా నన్ను పొగిడిండు అన్నట్టుగా అంటున్నారు. అంటే ఎమ్మెల్యేనే ఇవ్వాలనుకున్నాం, పరిస్థితులు కలిసి రాలే. ఎమ్మెల్సీ అనుకున్నాం, కాలేదు. అయినా సరే పార్టీ నిర్ణయం శిరోధార్యం అన్నాడు, పార్టీ కొరకు పనిచేసిండు, ఓపికతో ఉన్నాడు. దయాకర్ లాగా ఉంటే అవకాశాలు అవే వస్తాయి అన్నట్టుగా వారు ఉద్దేశించి అన్నారు. ఒక రకంగా నన్ను ముందు ఉన్నా కాబట్టి చాలా రోజుల తర్వాత సిఎల్పిలో నేను 1 ఇయర్ నుంచి కనపడను కాదు. ఫస్ట్ సిఎల్పి నేను పోయి ముందు కూర్చోవడం వల్ల గుర్తొచ్చి ఆ సందర్భాన్ని కూడా ఓపికగా ఉన్నాడు దయాకర్ కాబట్టి అలా ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పడం జరిగింది. సరే, అది వారి గొప్పతనం అనుకోండి. అంతకుముందు సిద్దిపేట మీటింగ్లో కూడా మంచి పదవి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని కూడా అన్నాడు. అది అప్పుడు ఇంకా చాలా పెద్ద అన్నాడు. కానీ అవి ఏంటంటే ఆయన మైండ్లో ఉంటే ఒక పార్టీ లేకపోతే ఒక ప్రభుత్వం పెద్దగా న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అన్యాయంగా అడిగే సందర్భాలనే కొంచెం ఎడుకడుగు ఉంటుంది వారిది. సో ఎప్పటికైనా నాకే నమ్మకం ఉంది, వారే కదా ముఖ్యమంత్రి గారే నిర్ణయాధికారిగా ఉండి పిసిసి నాకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎప్పటికైనా వస్తుందనే ఉద్దేశంతోనే ఉన్నా. కానీ ఈసారి రాకపోతే ఇబ్బంది అయిద్దని చెప్పిన కూడా వారు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు మంత్రులు అడిగేటోళ్ళు కూడా మీరు కూడా బయట వచ్చి మాట్లాడడం వల్ల కూడా సమస్య. ఎందుకంటే ఇగో వాళ్ళు అట్లా అడుగుతుంది, ఇట్లా బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఎవ్రీడే మీడియాని అడ్రస్ చేయాలి. వాళ్ళదేముంది, వాళ్ళు మాట్లాడుతారు కానీ మాకు వస్తుంది కదా. అవును, లైవ్ డిబేట్లలో అడగాలి, ఇంటర్వ్యూస్లలో చెప్పాలి, పేపర్లో అడిగితే చెప్పాలి. ఇదంతా సమస్య. మళ్ళీ మాలాంటి మాట్లాడేటోళ్ళకి సమస్య వస్తుంది. సో అట్లాంటి ఒక సిఎల్పి మీటింగ్లోనే అద్దంకి దయాకర్ గారికి అంటే ఆయన ఓపికతో ఉండడం ద్వారా ఆయనకు ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పినటువంటి వ్యాఖ్యలు కేవలం ఎమ్మెల్సీకి ఫుల్ స్టాప్ మాత్రమేనా, లేకపోతే అంటే అంత పెద్ద సభలో మీ పేరును ఉద్దేశించి మాట్లాడింది కాబట్టి నెక్స్ట్ అద్దంకి దయాకర్ గారి యొక్క పేరు మంత్రివర్గ లిస్టులో కూడా ఉండేటువంటి అవకాశం మీరు ఎన్నడైనా కానీ నాకు కూడా మంత్రివర్గంలో చోటు కావాలన్నటువంటిది ఎప్పుడైనా మీరు మాట్లాడడం జరిగింది? వాళ్ళు ఇప్పుడు నేను మాట్లాడింది ఒక ఆయన నేను మంత్రి పదవి అడగనని పెట్టిండు అసలే తమ్నేలు. ఒకవైపు ఏమో కృష్ణమాది కన్నా ఇస్తే మంచిది ఏందని ఒకండి, అందరు జనం నుంచి ఏమో దయాకర్కి ఇవ్వాలన్నది. అరే మనం అడుగుతున్నాం కానీ దయాకర్ ఏడు అడుగుతుండ్రా పోయి వద్దంటుండని చెప్పేసి ఆ తమ్నేల్ చూసి నాకు ఒక ఆయన ఫోన్ చేసి నిన్న ఒక టీవీకి నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు అట్లా అర్థమైందా అని నేను అనుకుంటుంటా. అంటే ఇప్పుడు కుల్లా చెప్పాలంటే పార్టీ నా సేవలు ఎట్లా వినియోగించుకుంటే అట్లా వినియోగించబడడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఆశపడడం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకుందా ఇప్పుడు మంత్రి కావాలన్నటువంటి ఆశ ఉందా? ఆశ ఎవరికి ఉండదు?
ఒకవేళ ఎమ్మెల్యే అయిన ఆయనకు మంత్రి కావాలని ఉంటుంది, మంత్రి కావాలంటే ఆయనకు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. అంటే ఇది ఒక లెక్క. నేను మంత్రి కావద్దని నేనేమంటలేవు, ఇచ్చే అవకాశం ఉంటుందని నేనేమనట్లేదు. కానీ ఆడ ఉన్న సామాజిక పొందిగా పరిస్థితులు దయాకర్ ఫిట్ ఎక్కడవుతాడు, ఏ సందర్భం, ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు చాలామంది మీలాంటి వాళ్ళు అన్నారు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కలవాలంటే ఒక కనెక్టివిటీ ఉండే మంత్రి ఉంటే మంచిది. మేము అందరూ కొంతమంది కాంగ్రెస్ని కాంగ్రెస్ ఉన్న కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అయ్యేసరికి కనెక్టివిటీ మూమెంట్ ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుందని ఇట్లా అన్నారు. సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళకి లేకపోతే ఇట్లా కొన్ని కారణాలు చెప్తుంది. సుదీర్ఘకాలంగా పార్టీ కొరకు కొట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేసిండు ఒక ఆయన. ఎవరైతే జగన్కి వ్యతిరేకంగా పోరాడినో వాళ్ళందరూ ఇలా ఎవరు దీంట్లో మినిస్ట్రీస్లో ఉన్నారు. కానీ కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళ దాంట్లో ఎంతమంది ఉన్నారంటే మళ్ళీ ఆడ ఆలోచించాల్సి వస్తుంది. అంటే కొట్లాట మాది ఫలితం మీద అనే స్థితి వచ్చింది ఇప్పుడు. అంటే ప్రేమసాగర్ రావు గారు అన్నది నేను విన్నా. నేను ఈ 10 సంవత్సరాలు జెండా పట్టిన ఇట్లా మళ్ళీ వచ్చేవరకు ఇట్లా అయిందని. ఇప్పుడు ఎవరు అడిగే హక్కు వాళ్ళకు ఉంది. నేను అడిగే దగ్గర నేను అడిగే అవకాశం ఉంటుంది. అడుగుతున్నానా లేదా అనేది నాకు తెలుసు. చెప్పాలనా వద్దా అనేది అడుగుతున్నారా మీరు మంత్రి కావాలని అడుగుతున్నారా? చెప్పాలనా వద్దా అనేది నా మీద ఆధారపడి ఉంటుంది. నేను కూడా ఒక 2-3 మీడియా వాళ్ళకి చెప్పేసి అన్న ఇంటర్నల్ వేసి నాది మంత్రి అయ్యానా వేసేసి అమ్మ పోతే పోని ప్రచారం నడుస్తుంది అంటే కూడా కొన్ని నడుస్తున్నాయి. కాబట్టి ఏఐసిసి స్టిపులేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. పిసిసి ప్రాబబుల్లో ఈ 6 ఎవరు ఏంటనే విషయంలో కానీ, పార్టీ పదవుల విషయంలో, కార్పొరేషన్ విషయంలో పిసిసి గారు, ముఖ్యమంత్రి గారు ఒక స్ట్రింజెంట్ ఒపీనియన్తో ఏఐసిసికి నివేదించి ఉన్నారు. దానికి సంబంధించి వారు అన్నది అదే, తీర్పు రిజర్వ్ అయి ఉన్నది. రేపు వాళ్ళ డిస్క్రిషన్కి వదిలేయండి. మీరు ప్రెషర్ టాక్టిక్స్ ఎందుకు చేస్తున్నారు? అది పార్టీకి నష్టం జరిగేది కదా అని. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తేవద్దు. అది సమస్య అవుతుంది. మొదటి నుంచి నా కొట్లాట ఇదే. ఇప్పుడు నేను ఏమంటున్నానో దీన్ని వ్యతిరేకిస్తున్నాడా దయాకర్ అనుకూలిస్తున్నాడా అని చాలామంది కన్ఫ్యూజన్లు ఉంటారు. కానీ పార్టీ దృష్టికోణం నుంచే నేను ఎప్పుడు ఈ అంశాలన్నీ కూడా చర్చిస్తుంటాను మీతో. నేను కూడా గీత దాటను ఎప్పుడు కూడా. గీత దాటే అవకాశం ఎప్పుడు వస్తుంది సందర్భాలంటే పూర్తిగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనుకున్న క్రమంలోనే మేము అప్పుడప్పుడు కొంత ఎక్స్ట్రీమ్గా ఉన్నట్టుంటాం తప్పితే ఇప్పుడు విపక్షాల మీద మాట్లాడినట్టు, ఇతర రాజకీయాలు మాట్లాడినట్టు పార్టీ అంశాలు వచ్చినప్పుడు మాట్లాడలేదు. నా విషయంలో కూడా నేను మాట్లాడలేదు కదా. ఇప్పుడు దయాకర్ మైక్ పడితే చెలరేగిపోతాడు. పార్టీ విషయం వచ్చినప్పుడు పార్టీ కన్సర్న్తోనే నేను ఉండాలి. అది పార్టీకి మంచిది, నాకు వ్యక్తిగతంగా ఇంకా చాలా మంచిది. సో అది అందరు గుర్తుంచుకుంటే మంచిది. నా మీదనే నేను ఎందుకు చెప్పుకుంటున్నా అంటే అందరు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో. సో కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ప్రభుత్వం పడిపోయేందుకు, ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు, సో ఒక రకంగా దింపండి కొనండి ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటూ కొంతమంది వాళ్ళని ప్రెషర్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. గతంలో కూడా మీ పార్టీ 2 నెలల కాలంలోనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేయడం జరిగింది. ఇది 6 నెలల్లో పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి వ్యాఖ్యలు. అంటే పదే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ ప్రభుత్వం పడిపోవాలన్నటువంటి వ్యాఖ్యలు వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? సో అటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయి? రెండోది అంశానికి ఇప్పుడు మీ దాంట్లో పార్టీలో అంతర్గత కుమ్మలాట్లు చూస్తే ఏమో జరుగుతుంది కావచ్చేమో అన్నటువంటి అనుమానాలు ప్రజలు కూడా వస్తూ ఉన్నాయి. సో దీనికి ఏం సమాధానం చెప్తారు? శాతగానోనికే పడగొట్టాలి, పడిపోవాలని ఉంటుంది. దమ్మున్నోనికి కొట్లాడి తెచ్చుకోవాలని ఉంటుంది. ప్రజలకు కూడా కొట్లాడని కేసీఆర్ రావాలని కోరుకుంటున్నట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. చూసినావా? నువ్వు బయటికి రావట్లేవు, పనులు చేస్తలేవు నాయన అనే నిన్ను ఫామ్ హౌస్కే పరిమితం చేసినాక అబ్బా కేసీఆర్ని కోరుకుంటారని కొంతమంది అంటుంటే నాకు నవ్వు వస్తుంది. ఇవాళ కేసీఆర్ నేను ఇంత చేసినా అంత చేసినా అనే కేసీఆర్ని ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా 39 సీట్లకే పరిమితం చేసిండు. ఒక్క 0 సీటు కూడా 0 సీటే కదా ఎంపీ సీట్. ఈ ఆయన ఏం పెద్ద లీడర్ ఏం కాదు కదా. మన ఏం పేరు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఈ పెట్ ఆఫ్ ది కేసీఆర్. ఆయన రేవంత్ రెడ్డి గారిని కలిసిండని మళ్ళీ నీ పాప పరిహారం చేసుకో అంటే ఈ డైలాగ్ అని సెన్సేషన్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ కూలగొట్టేద్దాము ఎవరికి లేదు. ఆ పరిస్థితే వస్తే మేమేమి ఇతర పార్టీలను కూలగొట్టలేక కూడా కాదు.
చేతులు ముడుచుకొని ఏం కూర్చోలేదు. 10 కాస్త 30 అవుతాయి. అది కూడా అక్కడ వరకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఏం చేతగానోళ్ళు ఇంట్లో వండుకుంటోళ్ళకు ఊరికనే అబద్ధాలు ప్రచారం చేసుకునేటోళ్ళకి మీకే అంతుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మరి మేము చేస్తే మీరు ఏమంటారు? మీకు 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎట్లా తీసుకున్నారు? ఏమని తీసుకున్నారు అని అంటారు కదా. మరి గిట్లాంటి షకలు చేస్తే ఏం చేస్తారు? ఎవరో నాటి నాకు చెప్పిండట, పైసలు పెట్టైనా కొనరి ఎట్లయినా. రియల్ ఎస్టేట్ల బిల్డర్ల పార్టీ కదా మీది, అంతే కదా. ఎవరో అన్నారు సార్ అది బీఆర్ఎస్ అంటే బ్రోకర్ల రాష్ట్ర సమితి అని. నాతో అంటే బ్రోకరేజ్ చేస్తారా వాళ్ళతో, గుజరాత్లో పెట్టుబడిదారులతో ఆ పెట్టుబడులతో ఎమ్మెల్యే పోయినసారి. మరి మీ బీజేపీ కూడా అది కూడా బ్రోకర్ల జనతా పార్టీ, వాళ్ళు కూడా నలుగురిని పిలిచిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. ఈ కల్చర్ మేము బాజాప్తా తీసుకుంటేనేమో కాంగ్రెస్ పార్టీ ఇట్టేట చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేయొద్దు సుమా, వేరేటోళ్ళు చేయొచ్చు. కాబట్టి చేతగాని ముచ్చట్లని నేను అంటా. కాబట్టి తర్వాత ఒకటి ఏంటంటే మోడీకి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన అబ్జర్వేషన్ యాజ్ ఎ సీఎంగా కాదు, ఒక జనరల్ పొలిటీషియన్గా ఒక తనకు సమాచారాన్ని బట్టి మాట్లాడండి. మోడీ ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల ఇన్పుట్తో, కేటీఆర్ ఇన్పుట్తో కిషన్ రెడ్డి బండి సంజయ్ తీసుకుపోయి అమిత్ షాకి ఇస్తే, అమిత్ షా తీసుకుపోయి మోడీకి ఇస్తే మోడీ నోటి నుంచి వచ్చింది. ఆయనకు జేసీబీలు అంటే ఏందో తెలియదు, బుల్డోజర్లు అంటే ఏందో తెలియదు అట్లాంటి ప్రధానమంత్రి. ఇలా మరి ఛత్తీస్గఢ్లో 2,72,000 ఎకరాల అడవిని ఇవాళ తెగ నరికేస్తున్నారు. అదానిని 92,000 పైచిలకు ట్రీస్, ట్రెడిషనల్ ట్రీస్ అంతా కొలాప్స్ అవుతున్నాయి. పోరే అందరు ఛత్తీస్గఢ్ అడవుల్లో మరి ఆ భూమిని రక్షించండి. ఇక్కడ 400 ఎకరాల్లో మనం చేస్తున్న 35-40 ఎకరాల్లో చదును చేస్తున్న దాన్ని బట్టే పర్యావరణము జీవావరణం అని మాట్లాడిన రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా సరే పోయి ఆ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆనందం. మరి ఆయన ప్రధానమంత్రి, ఆడ ముఖ్యమంత్రి బీజేపీ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. ఆయనకి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి నరుకుతున్న అభయారణ్యాన్ని, భీకరారణ్యాన్ని చూసి ఆయన భయపడి స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి కాదు, ఈడ పెట్టిన బీసీ బిల్లు పోయి ఆయనకు సమస్య కాబోతున్నది. ఈడ పెట్టిన ఎస్సీ బిల్లు ఆయన పాలిస్తున్న రాష్ట్రాలకు సమస్య అవుతున్నది. ఇలా సన్న బియ్యం మరి ఇయ్యరాదు, మళ్ళీ సన్న అది అంటేనేమో బాధపడుతున్నారు. నువ్వు మాట్లాడొద్దని నాకు మెసేజ్లు పెడుతుండ్రు, ఏది నువ్వు సన్నాసులు ఇట్లాంటివి అని మాట్లాడదు. మరి సన్న బియ్యం మీరు ఇయ్యరాదు సన్నాసులారా అంటున్నాను చిన్నగా. ఇదేం తిట్టేం కాదు కదా. సన్న బియ్యం ఇచ్చే సన్నాసులు ఎందుకు లేరు మీ పార్టీలో? కానీ మీరు కాదు, మీ చేత కాదు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ అయితే ప్రఖ్యాతి కాదు. మీ కూటమి ప్రభుత్వాన్ని సన్న బియ్యం ఏమనండి, ఎన్ని వందల కోట్ల అనే విషయం పక్కన పెట్టు. మరి మీరు 38 రూపాయలు 40 రూపాయలు ఇస్తున్నాం, దాంట్లో మోడీనే సన్న బియ్యం ఇస్తున్నారంటే మోడీ సన్న బియ్యం ఇచ్చే రాష్ట్రాలు ఎన్ని? మోడీ ప్రేరిత రాష్ట్రం మీద కూటమి. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? బియ్యం వల్ల తరలిస్తున్నారు ఇతర దేశాలకు, థాయిలాండ్కో జపాన్కో ఇట్లా తరలిస్తున్నారు. కానీ ఇక్కడ మేము ఇస్తున్న దాన్ని పొగడలేక ఓకే ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళకు నిన్న బట్టి గారు మొత్తం ఏమేమి చేసినాం, ఎన్ని పైసలు ఇచ్చిన లెక్క ఆయన కాడే కదా ఉండేది. అన్నీ చెప్పుకొచ్చింది నిన్న ముఖ్యమంత్రి గారి తర్వాత వారు మాట్లాడినప్పుడు ఇవన్నీ చెప్పిండ్రు. ఇంత తక్కువ కాలంలో ఎన్ని పథకాలు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఉన్నది. సామాన్య యువకులు ఎంత మంచి స్టార్టప్ లాంటి కంపెనీస్ మనం పెట్టుకోవచ్చో, ఇట్లాంటి అన్నీ చెప్పడానికి ఏంటంటే వాళ్ళేమో ఒకటే అంశాన్ని తెచ్చుకొని ప్రాపగండా చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఏం చేసిండు, మంచి ఇది తయారు చేసిండు. ఈయన ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లతోని, దాని పేరేం పేరు, యూట్యూబర్లతోని, తర్వాత వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియాతో ఇక్కడ బాగా మనోడు అవుట్ సోర్సింగ్ ఇక్కడ తీసుకుండు. ఈయన ప్రాపగండా ఏజెంట్ కాబట్టి. ఈయనేం చేసిండు, నేషనల్ ప్రాపగండా ఏజెంట్స్ అయిన మన కిషన్ రెడ్డికి బండి సంజయ్కి వేసిండు. ఈయన తోడి దాంట్లో వేసిండు. వాళ్ళ స్థాయిలో ఇక్కడ చేసి సార్ ఇది మీరు వాడుకుంటే మంచిదని అమిత్ షాకి ఇచ్చారు. నేను కాదు మా పెద్దోనితోనే చెప్పిస్తా అని ఇప్పుడు మోడీ తలిగింది. ఓకే కాబట్టి కనీస జ్ఞానం లేని అజ్ఞానిగా మోడీ మాట్లాడితే నవ్విపోదురు కాక, మీరు ఉత్తరప్రదేశ్లో ఎన్ని బుల్డోజర్లు కూలగొట్టే ఈ బుల్డోజర్లు చదువు చేసి జేసీబీ వాళ్ళకి ఎప్పుడు అన్నారు ఎవరు బీజేపీ వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎంతమంది పారలు తట్టలు తీసుకొచ్చేసి చదువు చేస్తుంది చెప్పండి. ప్రతి ఒక్కరు మనం పొలమే ట్రాక్టర్లతో దున్నుతున్నాం. ఇట్లాంటివి కూడా తెలియకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా చేస్తుందని ఆయన మీటింగ్లలో మాట్లాడు. ఛత్తీస్గఢ్ మన హిమాచల్ మీద మాట్లాడు,
ఏంటిది మన కర్ణాటక మీద మాట్లాడు, మరి మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ చూడు అని చెప్తున్నా. అందుకనే వీళ్ళు ప్రతి ఒక్కరు ఏదన్నా జరిగితే ఇష్యూ అంతా కూడా తెలంగాణ మీద పడిపోయిపోతారు. ఎందుకంటే ఇలా తెలంగాణలో రాహుల్ గాంధీ మోడల్, తెలంగాణ మోడల్ భయపెడుతున్నది ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద వీళ్ళు టార్గెట్ చేస్తుండ్రు, తెలంగాణ మీద బీజేపీ టాప్ నాయకత్వం చేస్తుంది. కాబట్టే కూల్చేద్దామా ఏందిరా కూల్చేది, మీరే కూలిపోతారు. ఓకే. ఇప్పుడు సాగుదప్పి కందులోట పోయేటట్టుగా నిలబడ్డారు. ఇటొక కర్ర చంద్రబాబు నాయుడు, ఇటొక కర్ర నితీష్ కుమార్. అవి రెండు పోతే మోడీ కాకానే పీక్తాడు. ఇక ఆయన కూలగొట్టడానికి ఇప్పుడు వాళ్ళ దన్నులేంది, వీళ్ళు ఏం మాట్లాడలేరు. వీళ్ళకేంది ఇప్పుడు ఎంపీలలో 0 సీట్లు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కూలగొట్టే దమ్ము ఎక్కడ, వీళ్ళే కూలిపోతామని భయం. జర్రగా అరెస్ట్ లాపు బతిలాడుకొని ఢిల్లీకి పోయి గదే కదా వాళ్ళు చేసేది. కేటీఆర్ చేసినా ఇంకెవరు చేసినా రేపు వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఎవరు కూల్చలేరు, కూలిస్తే ఎవరు కూల్గా ఉండరు. కూలిస్తే అంతకంటే ఎక్కువ వాళ్ళకే నష్టం జరుగుతుందని వాళ్ళకు కూడా తెలుసు. సో పింక్ బుక్ అని ఒక వార్డు తీసుకోవడం జరిగింది నిన్న కల్వకుంట్ల కవిత. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆ పేర్లని పింక్ బుక్లో రాసుకుంటుందట. మేమే వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళ అంతు చూస్తామంటూ నిన్న కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కవిత చేయడం జరిగింది. సో ఆ పింక్ బుక్ సంబంధించినటువంటి దాంట్లో ఇలా పోటీ బాగా నడుస్తుంది. కేటీఆర్ది, హరీష్ రావుది, కవితది. ఇప్పుడు ఇలా ముగ్గురిని తెలంగాణ యవనిక మీదకి వదిలేండి కేసీఆర్ గారు. తెలుసుకొని రారు మీరు, నా తర్వాత మీరు ఎవరు అని. కాబట్టి ఒకరిని మించిన యాక్షన్ ఒకరు. ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్పాలంటే మహేష్ బాబు సినిమా ఉంటారు చూడు, దాంట్లో ఒక పోటీ పెడతారు. పోటీ పెట్టి ఎవరు పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకి ఇస్తా అంటే బ్రహ్మానందం పోయి మైక్ నా పెర్ఫార్మెన్స్ నచ్చి. ఇప్పుడు అట్లా ఉంది వీళ్ళకి. ఒకరు ఒక టైపు, ఒకరు ఒక టైపు, ఒకరు ఒకటి. దాంట్లో హరీషే కొంచెం తగ్గుంటున్నట్టుంది. ఎవ్రీ డే వాళ్ళ అయ్యానేమో రాడు, ఆయనేమో ఇంట్లేమంతాడు. దీంట్లో మీ ముగ్గురిలో తెలివి కల్లో తెలుసుకొని వస్తే మీ ముగ్గురిలో నేను పట్టం కడతా అని చెప్పినట్టుంది. ఇప్పుడు ఆయన పులకేసేయండు కేటీఆర్. మరి ఈమె పింక్ బుక్తో ఈమెమవుతుందో తెలియదు. అటు హరీష్ రావు ఏమవుతుందో. మళ్ళీ వీళ్ళ ముగ్గురు మట్ల అగాధం ఉన్నది, గాయ అయిపోతుండ్రు. ఒకవేళ కేటీఆర్కి ఇస్తే హరీష్ రావు ఏమవుతాడో, కవిత ఎటు పోతుందో. ఒకవేళ హరీష్ రావుకి ఇస్తే కేటీఆర్ కవిత పరిస్థితి ఏంది, ఒకవేళ కవితకి ఇస్తే వీళ్ళిద్దరి పరిస్థితి ఏంది. వాళ్ళ మధ్యన అసలు మా గ్రూపులేమో బయట మాట్లాడితే ఏదో మాట్లాడినట్టు ఉంటుంది, కానీ వీళ్ళ ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్న దానికంటే రహస్య యుద్ధం జరుగుతుంది వాళ్ళ మధ్యన. ఫస్ట్ వాళ్ళు తెలుసుకొని రాని కేసీఆర్కి ఎవరు పట్టం కడతారో చూడని. ఫస్ట్ కేసీఆరే రాలేకపోతుండు పాపం, మేము ప్రశ్నించే పరిస్థితి లేదు. మరి 25 సంవత్సరాలు బీఆర్ఎస్కో టీఆర్ఎస్కో కానీ మరి 25 సంవత్సరాలు ఆ పండుగకి వచ్చి బయటికి వెళ్ళి ఏం మాట్లాడుతాడో కాక చూద్దాం. సో కేటీఆర్ ఒక మాట అన్నాడు, బీజేపీ పార్టీని ఉద్దేశిస్తేమో చెప్పులు మోసేటువంటి పార్టీ, మీ పార్టీని ఉద్దేశిస్తేమో మూటలు మోసేటువంటి పార్టీ. ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మూటలు మోసుకొని పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి. మరి ఆయనలాగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసి అవినీతి చేసే ఓపిక లేదు. అర్థమైందా? మేము పేదోళ్ళ మూటలు మోస్తాం మేము, కరెక్టే. మీరేమో మొత్తం ఇక్కడి నుంచి అమెరికాకు, ఆస్ట్రేలియాకు, అక్కడికి ఆన్లైన్లో మొత్తం తరలించిన వ్యవస్థ కాబట్టి ఆ మూటలు మీకు గుర్తొస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మాటల పిట్టలే తప్పితే చేతల పిట్టలు కాదు. ఇప్పుడు మన ఎవరు కవితక్క కూడా ఏమో అన్నది, నేను రౌడీనే చేస్తాను. ఇప్పుడు నేను లేస్తే మామూలుగా ఉండదని వాళ్ళు అయ్యన్నాడు. మిమ్మల్ని లేవకుండానే బండ పెట్టింది జనం కదరా ఆయన. మళ్ళీ లేచి ఏం చేస్తారు, మళ్ళీ కూలబడతానికి చెప్తే మరొకటి కాదు. నాకు ఎందుకు ఈ నవ్వు వస్తుంది అంటే వీళ్ళు ఎందుకు ఇంత పొడిపడి యాక్షన్ చేస్తుండ్రు అని. అంటే వీళ్ళకు గతంలో చెప్పినా కదా, వీళ్ళ యాక్షన్కు రోజుకు ఒక ఆస్కార్ ఇచ్చి రావాల్సి వచ్చేటట్టుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. తెలంగాణ ప్రజలు భరించాలి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్న తర్వాతనే ఎక్కడో మూలలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, బీజేపీని దాటి అధికారం ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినామనేది ఒకటైతే రేవంత్ రెడ్డి గారు టీం మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిన శ్రమ ఉంది. తర్వాత ప్రజల యొక్క వ్యతిరేకత మరింత ఎక్కువగా పెరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చింది. కాబట్టి ఇంకేమీ పెద్దగా పగటి కాలాలు పడకండి, కానీ బీజేపీలో మీ రోల్ని డిఫైన్ చేసుకోండి. బీజేపీ డ్రివెన్ ప్రోగ్రామ్ అవుతుంది మీది. మీ పార్టీని బీజేపీకి అంటుకొమ్మలాగానో, అంటే ఇప్పుడు మనం కమలానికి
గులాబీని అంటుకొమ్మగా పెట్టాలి. ఇక ఇదొక హైబ్రిడ్ ఉత్పత్తి ఇది. సైన్స్ స్టూడెంట్ చెప్తారు కదా, అరే కమలానికి గులాబీ ఎట్ట మొలిసిందంటే ఇక ఇట్ట మొలుస్తుంది. అది బీఆర్ఎస్ బీజేపీ బంధం. వీళ్ళు ఊకే ఉన్న వాళ్ళు వచ్చాక తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అని చేసుకున్నారు. ఆ భారతదేశంలో కొట్టాడేది లేదు. వచ్చి మళ్ళీ బీజేపీతో అంటగాగి కమలానికి గులాబీ పూసేసరికి అందరు పరేషాన్ అవుతుండ్రు. ఇది ఏదో కొంచెం తేడాగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఈ B2B టీంతో కొంచెం ఆలోచించాల్సిన సందర్భం అవుతుంది. కాకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు చేసినవి చెప్తా ఒక 2-3 రోజులలో నేను కూడా ప్రెస్ మీట్ ఏదో పెట్టి చెప్తా. ఒక విధ్వంసకరమైన సోషల్ మీడియా స్ట్రాటజీ ఉంది. అది చాలా డేంజర్. అది తెలంగాణకు అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని మనం మాట్లాడినట్టు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మొన్న నేను ఏదో ఏంటిది ఇట్లా చేయబట్టే మీ పార్టీ మంట కలిసింది అని చెప్పిన, దానికి డాష్ కలిసింది అని పెట్టి వీళ్ళు ట్రోల్ చేస్తారు. అందరు దయాకర్ మళ్ళీ ఇదేం భాష వాడుతున్నావు నువ్వు అని అంటారు. ఒరే సన్నాసులారని తీరా చూస్తే నేను పుసుక్కుని అన్ననేమని క్రాస్ చెక్ చేసుకున్నా. ఏదో ఏబిఎన్కి ఇచ్చిన ఛానల్లో. అంటే ఇంత చిల్లరగా లెక్క తయారైపోయింది. పవర్ పోయేసరికి ఏం పోయిందో, ఆ హుందాతనం ఎక్కడ పోయిందో, ఆ ఔన్నత్యం ఎటు పోయిందో, మనం ఒక 2 సార్లు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, లేకపోతే ఎమ్మెల్యేలుగా ఇట్లా ఉన్నామనే స్థితి కూడా పోయింది. ఏముంది, పోరగాళ్ళకి అవుట్సోర్సింగ్కి ఇస్తారు. వాళ్ళకి అరే ఎక్కువ ఎంత డ్యామేజ్ చేస్తే నీకు అంత పైసలు అంటున్నట్టు. ఇంతకుముందే ఎక్కువ వ్యూస్కి ఇచ్చేదట. ఇప్పుడేమో డ్యామేజ్, అరే దయాకర్ టార్గెట్ చేస్తుంది కదా, దయాకర్ నువ్వు ఎంత డ్యామేజ్ చేస్తే నీకు అంత. ఈ ఉత్తగా సంపాదించిన పైసలు ఒక్కటి చేరినాయి. దరిద్రం ఈ తెలంగాణకి వీళ్ళతోని వస్తున్న అసలు ఒక ఏమంటాము, ఏదో ఒక సైకిక్ ఫీలింగ్ ఉన్న మెంటల్ వాళ్ళు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులు ఎట్లా మదన పడతారో, అయ్యో వీడిట్లా వీళ్ళు పార్టీగా బతకాలని ఉన్నది, కానీ వీళ్ళు చేసే శకలు చూస్తుంటే అయ్యో ఇట్లా అయిపోయానే ఉంది, మాతో తిరిగిన వాళ్ళే, మాతో ఉన్నోళ్ళే. ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆడ ఏనుగులు, నెమలు చచ్చిపోయి ఉంటుంది, ఆ పక్కన జింకలు ఎగురుతుంటాయి. అంటే ఒక క్రియేషన్ కూడా నమ్మదగినట్టుగా లేని స్థితిని తెచ్చిండాలి. ఇట్లా వీళ్ళు ఎంత సింపుల్గా ఇట్లాంటి మార్ఫింగ్లు ఏమంటారు, డబ్బింగ్లు చెప్పడం, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా పెట్టుకున్నారు. రేపటి రోజున ఇట్లాంటి మా ముఖ్యమంత్రి గారే చెప్పినట్టు కూడా డైలాగ్స్ రావచ్చు. ఏదైతే వచ్చే సమస్యలు ఇవి ఉంటాయి, వీటిని కూడా అందుకని ఒక కొత్త చట్టం కూడా తెచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా మీద అని కాదు, సోషల్ మీడియా మీద ఎంతమందిని మీరు ఎక్స్పోజ్ చేసింది. మన తొలివేలు కానీ ఒక సామాన్యునికి కూడా మీరు ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళ యొక్క ప్రతిభను, వాళ్ళ యొక్క అవకాశాలు వచ్చేటట్టుగా చేస్తున్నారు. అట్లా కాకుండా ఈ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, ఈ దరిద్రపు మీడియాకు పెద్ద తేడా ఉంది. అది రేపటి రోజున ఎన్ని విధ్వంసాలకు దారితీస్తుంది. కాబట్టి అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను, తర్వాత కాపీ రైట్స్ను, వీటినన్నిటిని బేస్ చేసుకొని ఒక నూతన విధానం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మీడియా కంట్రోల్ ఉంటుంది. ఇది దాన్ని మీడియా అనాలన్నా కాదంటే మేము మీడియా కాదట అని ఏమడబడతారు వాళ్ళంతా. ఇప్పుడు ఎవరో చెప్పిండ్రు, ఇన్ఫ్లుయెన్సర్స్ని తిడితే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారట. ఇప్పుడు మనమే ప్రభుత్వం నుండి మనం భయపడాల్సి వస్తుంది. వాళ్ళు బొడ్డుకు మసి పూసుకొని వెళ్ళింది, ఎవరు తగిలితే వానికి తగులుతుంది. కాబట్టి ప్రజలు అవేర్గా ఉండాలి. ప్రభుత్వం చేసేది పారదర్శకంగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పింది చేస్తుంది. చెప్పింది చేయకపోతే ప్రజలకు భయపడుతుంది, ప్రజల్ని కించపరుస్తుంది. ఇప్పుడు ఓటు మాకేసినందుకు ప్రజల్ని తిడుతుండ్రు. ఇప్పుడు వాళ్ళు ప్రజలు తప్పు చేసిండ్రు, ప్రజలకి ఇట్లా ఇప్పుడు మదన పడుతున్నారు. అయ్యో సారు మీకు వేయక ఎంత తప్పైంది సార్, ఈసారి సార్కి వేస్తే మనకుండే కసరు వెళ్తుండే. మామూలుగా ఉండకపోతే మనోడు 2.0 నుంచి 3.0 పోయిన తర్వాత ఆ సెషన్ తట్టుకోలేకపోతుంటే సగం మంది జైల్లోనే ఉందరు. కేసీఆర్ని ఊహించుకుంటే మాలాంటి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. మందకృష్ణను దాదాపు 2 సార్లు, 15 రోజులు ఒకసారి, నెల రోజులు ఒకసారి. కోదండరామ్ను ఎంత కసిగా రాత్రి తెల్లారి గట్ల తలుపులు ఊడగొట్టి తీసుకుపోయింది. రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు కసిగా ఏది డ్రోన్స్ ఎగిరి. ఇప్పుడు మరి గాడ డ్రోన్స్ ఎగిరాయి, ఎవరి కంచెగచ్చిపోయి దాంట్లో డ్రోన్స్ ఎగిరిన వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని లోపల వేయలేకపోయినామా? ఆడ కొట్లాడిన వాళ్ళనే కేసులు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెట్టినాం. ఇట్లా ఉంటుంది కాంగ్రెస్తో. వాళ్లకు మురళీ ముదిరాజుని మేము చచ్చిపోతే పరామర్శకు పోతే 7 కేసులు దేశద్రోహం కోసం పెట్టారు. ఇప్పటికి 6 సంవత్సరాలు ఇంతవరకు మా కేసు కాలే. దాంట్లో వాళ్ళ కుట్ర తెలుసా? 3 ఈ భూలోకం మీద లేని వాళ్ళని కేసులు పెట్టింది.
ఆ, ఇంకా వాళ్ళు రారు, ఈ కేసు కాదు. కాదు. ఇక ఇంత కుట్రదారులు, ఇంత చీప్ వాళ్ళు. సరే ఎవడన్నా వచ్చి ఆడ కొట్లాడినోడు ఉంటే వాళ్ళ పేర్లు పెట్టు. మరి ఇప్పుడు ఒకవేళ అనిల్ అని మీ డాడీ పేరు ఉన్నదాన్ని, మీ డాడీ పేరు ఉన్నదాన్ని కాకుండా ఇంకొకరి పేరు పెట్టింది అనుకో, నేను కాదు సార్ అంటావు, చూసుకో అంటావు. అవును నువ్వే వచ్చి కొట్లాడతావాడ, నీ కింది పేరు ఉండదు, మీ డాడీ పేరు ఉండదు, సన్ ఆఫ్. అవును మీ ఊరు ఇది ఉన్నదనుకో, ఆ ఊరు పేరు ఉండదు, పెట్టి అట్లా ఒక 3-4 పేర్లు పెట్టిండు. మీరు అందరిని తీసుకురారు కేసు కొట్టేస్తా అంటే వాళ్ళందరూ భూమి మీద లేరు, డాడీకి వెళ్ళి వస్తాడు. అవును ఇగో ఇట్లాంటి కల్ప్రిట్ మైండ్, ఇట్లాంటి క్రూకెడ్ మైండ్ వాళ్ళది. కాబట్టి ఇంకా వాళ్ళు వస్తే తెలంగాణకు ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతాయో తెలియదు. అందుకని మేము ఇప్పుడు ఇంత ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నాం కదా. నేను వాళ్ళతో కలిసి ఉన్నోని కాదా, అవును ఎందుకు బీఆర్ఎస్ కోలే? సరే వాళ్ళు అడిగినరా లేదా విషయం పక్కన పెట్టు. కాంగ్రెస్లో కష్టమైనా పడి, అవమానమైనా పడి, ఇబ్బందులైనా పడి ఇటు వచ్చినా కానీ అటు పోలే. అవును ఎందుకు? వాళ్ళ వ్యవహార శైలి తెలుసు కాబట్టి. ఇటు వచ్చి అక్కడికంటే ఎక్కువ కొన్ని కష్టాలు కూడా పడ్డా, ఇప్పటివరకు కూడా ఓపికతో ఉన్నా. ఈ పని చేయాల్సింది ఎవరు? నన్ను ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో చేయాల్సింది ఎవరు? కేసీఆర్ చేయాలి. కేసీఆర్ ఏం చేసిండు? ఆయన రాజకీయ మైండ్ వేరే, మళ్ళీ దొరల కల్చర్ని తెచ్చుకోవడానికి తెచ్చుకున్నాడు, చేసుకున్నాడు, పోయి ఎవడు చేసిన పాపం వాడికి అన్నాడు. ఇప్పుడు మేము ఆయనతో అధికారాన్ని పంచుకోవాలనో లేకపోతే తెలంగాణ రావాలని కొట్లాడినాం జేఏసీలో ఉండి, మేమేం బీఆర్ఎస్తో ఉండాలి. కానీ లగడపాటి రాజగోపాల్ను, ఉండవల్లి అరుణ్ కుమార్ను కలవగలిగే ఓపిక ఉండే, కానీ తెలంగాణ ఉద్యమకాలను కలవలే మనోడు. ఆ 10 ఇయర్స్లో ప్రగతి భవన్లో ఎవరికి మర్యాదలు వచ్చినాయంటే జగన్కు, చంద్రబాబుకు, లగడపాటి రాజగోపాల్కు, ఉండవల్లి అరుణ్ కుమార్కి పిలిచి మర్యాదలు చేసి ఛాయ పోసి, తెలంగాణ ఉద్యమకారులను టీ మూమెంట్ లీడర్స్ అంటారు, టీ పోసిన ఎవరికన్నా. కానీ కాంగ్రెస్ నాకు 2 సార్లు టికెట్ ఇచ్చింది, ఓడిపోయినా సరే అంత ఒక ఎట్లా దీక్షతో కొట్లాడినాం. టికెట్ ఇవ్వకపోయినా ఉన్నాం. చాలామంది మమ్మల్ని అవమానంగా చూసినా ఉన్నాం, ఎందుకంటే పార్టీ కొరకు ఉన్నాం కాబట్టి. తెలంగాణ కొరకు ఎట్లున్నామో కాంగ్రెస్ పార్టీకి అట్లుకున్నాం కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చింది. అదే మా ముఖ్యమంత్రి గారు అన్నది, ఓపికతో ఉండాలి. రాజకీయాల్లో ఉన్నోడు ఓపికతో ఉండాలంటే ఎవడు ఉంటలేడు. ఇవాళ కాకపోతే ఆడికి పోతుండే. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసిపోయిండు. మళ్ళీ ఏం ఆయనకు ఇబ్బంది అయిందో, వాళ్ళ సార్ ఏం తిట్టిండో, ఆయన సోలేనట కదా, ఆత్మేనట కదా. బట్ ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే 2 చూస్తానికి పువ్వులు కానీ ఈ పాములు, అవి చేసే కుట్రలు. ఎందుకంటే బీజేపీ కోణం చాలా డేంజర్. ఏంది, గులాబీ పువ్వు కింద ముళ్ళే ఉంటుంది. ఆ ముళ్ళు తీసుకుపోయి ఇప్పుడు బీజేపీకి కూడా తలిగించి, సార్ నన్న ప్లీజ్ సార్ వీళ్ళకి పైసలు రాకుండా చేయరు సార్, ఏమి ఎక్కరు సార్ ప్లీజ్ అని చెప్తుంది. వీళ్ళు మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు చేశారు, సెంటర్ ఇచ్చింది. ఇలా మాట్లాడితే వీళ్ళు అంతా మా పథకాలే అనేటోళ్ళు. మరి ఎందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి బీజేపీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు? కాబట్టి రాజకీయాలు కావాలి, వాళ్ళకి ఓట్లు కావాలి, రాజ్యం కావాలి, మళ్ళీ వచ్చినాక పీడిసుక తినాలి ప్రజలు. కాబట్టి వీటి పట్ల చాలా స్పష్టత ఉంది. ఈ మే 1 నుంచి జూన్ 2 వరకు ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు. ఇప్పటి నుంచి పథకాల ప్రచారమే కాకుండా వీళ్ళ కుట్రల ప్రచారం కూడా చేస్తాం డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.